నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 37కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కింద మీకు ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని చెప్పేసి ప్లేస్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ సెట్స్ ఫ్రీగా మీరు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే దానికి సంబంధించి మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ అందించినట్లయితే అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. లేట్ చేయకుండా మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూడండి. మాకన్ చోర్ కౌన్సా సమాస్ హై? ఆప్షన్ ఏ బహువ్రీహి సమాస్, ఆప్షన్ బి తత్పురుష సమాస్, ఆప్షన్ సి ద్వంద్వ సమాస్, ఆప్షన్ డి కర్మధారయ సమాస్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సమాస్ గురించి చెప్పడం జరిగింది. సో రెండు పదాలు కలిపి ఒక పదంలో కన్వర్ట్ అవుతుంది. అంటే రెండు పదాల యొక్క కలయికని సమాస్ అని అంటాం. ఇందుకు సంబంధించి సమాస్ అనేటువంటి 6 రకాలు ఉంటాయి. ఇక్కడ బహువ్రీహి, తత్పురుషు, ద్వంద్వ, కర్మధారయ వచ్చింది కదా. దిగో అవ్యయభావ సమాస్ అని మిగతా రెండు కలుపుకుంటే మొత్తం 6 ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మాకన్ చోర్, మాకన్ చోర్ అంటే మాకన్ చోరుడు అంటే మాకన్ అంటే వెన్నె దొంగ. వెన్నె దొంగని అంటారు అంటే శ్రీకృష్ణుని అంటారు. సో అలాగా ఇక్కడ మాకన్ చోర్ అంటే ఏంటిది? మాకన్ కో చురానే వాలా అర్థాత్ శ్రీకృష్ణ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహువ్రీహి సమాస్ అవుతుంది. బహువ్రీహి సమాస్ యొక్క రూల్ ఏంటిది? दोनों पद अप्रधान होते हुए तीसरे पद की ओर संकेत करता है तो उसे हम बहुव्रीहि समास कहते हैं. जैसे మళ్ళీ మీకు ఇలాంటికి సంబంధించినటువంటి కామెంట్స్లో దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా కామెంట్ చేయండి. అలాగే తత్పురుష సమాసు అనేటువంటిది కారకు సంబంధించి ఉంటాయి కాబట్టి మీరు దానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్, అలాగే ద్వంద్వ సమాస్కి సంబంధించి ఇందులో వ్యతిరేక పదాలు వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అంటే 2 పదాలు ఇంపార్టెన్స్ అవుతాయి కాబట్టి ఇందుకు సంబంధించి ఒక 2 ఉదాహరణలు, అలాగే కర్మధారయ సమాస్కి సంబంధించి ఒక 2 ఉదాహరణలు కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ऊपर या पहले कहा हुआ के लिए क्या होगा? ఇచ్చినటువంటి పైన లేదా పైన తెలిపిన దానికి అన్నటువంటి వాటికి ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ ఉపరిక్తో, ఆప్షన్ బి ఉపరోక్తో, ఆప్షన్ సి ఉపరికథన్, ఆప్షన్ డి కోయి నహి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది ఉపర్యుక్త్ అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుంది. ఇది రాంగ్ ఎక్కడైనా కనిపించిందంటే ఇది స్పెల్లింగ్ పరంగా అయితే ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ అండి. అంటే ఇక్కడ ఒక రకంగా కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అన్నట్టు కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇన్మే సే సహీ వికల్ప్ హే అంటే ఈ కింద వాటిలో ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటిది అడుగుతున్నారు. సో ఇక్కడ సంధికి సంబంధించి ఇచ్చారు. మరి ఇది మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలం. సో కవి ప్లస్ ఈశ్వర్, కవీశ్వర్. ఇక్కడ తర్వాత సముద్ర ప్లస్ ఉర్మి, సముద్రోర్మి. ఆప్షన్ సి చూసినట్లయితే మను ప్లస్ అంతర్, మన్వంతర్. సభీ సహీ హే. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి సముద్ర ప్లస్ ఊ అంటే సముద్రు, ఏఓఆర్లు అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఏమో దీర్ఘ సంధి అని వస్తుంది, సెకండ్ దాంట్లో మనకి గుణసంధి అని వస్తుంది, థర్డ్ దాంట్లో మనకి ఇక్కడ ఎన్ సంధి అనేటువంటిది వస్తుంది, యావారాలు అనేటువంటిది వస్తాయి కదా ఎన్ సంధిలో అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సభీ సహీ హై అంటే పైవన్నీ కూడా కరెక్టే అన్నట్టు అర్థం అనమాట. పైవన్నీ సరైనవే అని చెప్పేసి మనం చెప్తాం. ఓకే, సో అలాంటిది ఇక్కడ సభీ సహీ హై అంటాం. అన్నీ కూడా కరెక్ట్ అండి. ఓకే, ద్విజ్ కా అర్థం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా చోట్ల చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది. ద్విజ్ కా अर्थ है ऑप्शन ए पक्षी, ऑप्शन बी ब्राह्मण, ऑप्शन सी दोनों ए और बी, ऑप्शन डी कोई नहीं. ఇక్కడ ద్విజ్ అంటే ఏంటిది అడుగుతున్నారు? పక్షియా లేకుంటే బ్రాహ్మణుడా లేకుంటే ఈ రెండు కూడా కరెక్ట్ అయితే ఆప్షన్ సికి వెళ్ళాల్సి ఉంటుంది. 1 మరియు బి అంటే ఏ అండ్ బి అని చెప్పేసి, లేదు ఏది కాదంటే కోయి నహి, ఏది కాదు అనేదానికి కోయి నహి అని అర్థం. కానీ ఇక్కడ సరైనది సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ ఆర్ బి అనేటువంటిది ఇది సరైన సమాధానం. ఇక్కడ ఇందుకు సంబంధించి ఇంకా మనకి ఇంకొక శబ్దం కూడా వస్తుంది, చంద్రమా అని కూడా వస్తుంది, చంద్రమా అని కూడా వస్తుంది. ఓకే, సో ఇలాగా మనకి గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. 5వ ప్రశ్న చూడండి. సీమా కుత్తే సే డర్తీ హై వాక్య మే కారక్ హై కరణ్, అపాదాన్, కర్త, సంబోధన్. కానీ ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్గా ఇవ్వండి. సో ఇంకొక ఆప్షన్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఆప్షన్ మరి ఏ ఆర్ సి అని కూడా కరెక్ట్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సేని తీసుకున్నట్లయితే మాత్రమే, ఈ సేని తీసుకుంటే మాత్రమే మనకి ఈ సే అన్నట్టు ఉంది కదా. సో దీన్ని తీసుకుంటే మాత్రం ఇక్కడ ఏమవుతుంది అంటే సే
అంటే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అపాదాన్ కారక్ అంటే డర్నా అనేటువంటి ఎక్కడైతే వస్తుందో, కంపారిజన్ ఎక్కడైతే వస్తుందో, ఇదంతా కూడా మనకి అపాదాన్ కారక్ సపరేషన్ ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా అపాదాన్ కారక్ అనేటువంటిది. కరణ్ అయితే దాంట్లో టూల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కర్త కారక్ని అనేటువంటిది వస్తుంది. ఓకే, సో అలాగే ఎవరు అనేటువంటిది కాబట్టి అక్కడ అది కూడా వస్తుంది. ఇక్కడ 6వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిत में से कौन सा विकल्प विलोम है? ऑप्शन ए आशा अभिलाषा, ऑप्शन बी गुण सगुण, ऑप्शन सी संधि विग्रह, ऑप्शन डी कोई नहीं. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే విలోమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. విలోమ్ అంటే వ్యతిరేక పదాలు, యాంటోనిమ్స్ అని అడుగుతున్నారు. సో ఇందులో మరి వేరు వేరు ఉండేది, ఒక్క ఆప్షన్ మాత్రమే ఆపోజిట్ వర్డ్ ఉన్నటువంటి ఆప్షన్ ఉంది. అదేదో మీరు అయితే కామెంట్ చేయమంటున్నారో. ఇక్కడ ఆశ అభిలాష అన్న కూడా రెండు కూడా ఒకటే వస్తుంది కదా, కోరిక అనే దానికి అర్థాలు వస్తున్నాయి. నెక్స్ట్ గుణ సగుణ అంటే గుణము మంచి గుణము రెండు కూడా కరెక్ట్గా అంటే ఒక అర్థం లాంటి కిందకే వస్తుంది. అలాగే సంధి విగ్రహం, సంధి అంటే కలపటం, విగ్రహం అంటే విడదీయడం. సో ఇక్కడ మనకు కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సంధి విగ్రహం అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. అయితే ఇక్కడ కోయి నహి ఈ రెండు ఇది కానప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. పుల్లింగ్ శబ్ద కౌన్సా హే? పుల్లింగ్ శబ్ద కౌన్సా హే అని చెప్పేసి మనకి జెండర్ సంబంధించి లింగ్ అనేటువంటి టాపిక్ అయితే ఉంటుంది గ్రామర్లో. అందులో మనకి రెండు అయితే ఉంటాయి, పుల్లింగ్ స్త్రీలింగ్ అని చెప్పేసి. ఇక్కడ సమాచారం, మాదా, కట్మల్, మాలి అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏ అండ్ సి అనేటువంటి రెండు కూడా కరెక్ట్. ఎందుకంటే ఇది కూడా పుల్లింగే వస్తుంది, ఇది కూడా పుల్లింగే వస్తుంది. ఇది మాదా అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా స్త్రీలింగ్ అయిపోతుంది కాబట్టి ఇది మనకి ఆప్షన్ సరిగ్గా కాదు. సో ఏ అండ్ సి రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇంట్లో ఈ అండ్ సి అని ఇచ్చారు కాబట్టి. ఎస్, ఓకే, రైట్. సో 8వ ప్రశ్న చూడండి. ఉపసర్గ का प्रयोग कहाँ होता है? ఇది చాలా బేసిక్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ శబ్ద కే ఆది మే, శబ్ద కే మధ్య మే, శబ్ద కే అంత మే, కోయి నహి. అంటే నేను ఇంతకుముందు ఒక పిక్చర్ చూపించాను మీకు. ఇలా ఒక వర్డ్ అనుకుంటే కనుక మనకి ఇక్కడ అనేటువంటిది ఒక బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక బాక్స్, ఇది మూల్ శబ్ద అంటారు హిందీలో, మూల్ శబ్ద అంటారు. ఈ మూల్ శబ్దకి మరి ఒక్కో చోట పదం యాడ్ చేస్తే కనుక ఒక వాక్యాంశ ఒక శబ్దాంశం అనేటువంటిది యాడ్ చేస్తే అది ఒకటి ఉపసర్గ అవుతుంది, ఒకటి ప్రత్యయ అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ యాడ్ అయితే దీంతో యాడ్ అయితే ఇది ఊ అవుతుంది, దీంతో యాడ్ అయితే ఇది ప్రత్యయ అవుతుంది. సో మనకి ఏముంది ఉపసర్గ అని అడిగాడు. ఉపసర్గ అంటే ఏంటి? ఆదిమే అంటే శబ్ద యొక్క మొదటిలో. కాబట్టి ఆప్షన్ మనకి ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. శబ్దకే ఆదిమే అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 9వ ప్రశ్న. నిమ్న में से నిశ్చయవాచక సర్వనామం कौन सा है? చూడండి, సర్వనామం అంటే ప్రొనౌన్ టాపిక్ సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు. సో అందులో 6 రకాలు ఉంటాయని చెప్పుకుంటాం మనం ఇంతకుముందు క్లాసులో, ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 6ట్లో కూడా ఇక్కడ ఒకటి అడిగారు, నిశ్చయవాచక సర్వనామం అంటే ఏందని చెప్పేసి. క్యా, కుచ్, కౌన్, యహ్ అనేటువంటిది ఉంది. సో ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది క్యా అంటే ఏమిటి. మీకు తెలుగులో చెప్తే మీకు దానికి అయ్యేది చెప్తారు. నిశ్చయవాచక అంటే ఖచ్చితత్వము, ఖచ్చితత్వము. ఓకే, ఇంకా అత్తడే అన్నట్టుగా. నెక్స్ట్ కుచ్ అంటే కొన్ని. ఓకే, నెక్స్ట్ కౌన్ అంటే ఎవరు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే యహ్ అంటే ఇతడు లేదా ఇది అని చెప్పేసి వస్తుంది, యహ్. ఓకేనా. సో ఆప్షన్ మనకి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇతడే, అతడే, యహ్, వహ్ అంటే అతడే అని. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏం సరైతుంది అంటే ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. యహ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్యా, కుచ్ ఇవన్నీ కూడా. కోయి అన్న కూడా మనకి అది అనిశ్చయవాచక సర్వనామంలో కిందకి వస్తుంది. కుచ్ అన్న కూడా అనిశ్చయవాచక సర్వనామంలో వస్తుంది. క్యా, కౌన్ అంటే ప్రశ్నవాచక సర్వనామంలో అయితే వస్తుంది. ఇలాగ మనమైతే చేస్తూ ఉండాలి. 10వ ప్రశ్న చూడండి. चिड़िया आकाश में उड़ रही है, इस वाक्य में उड़ रही क्रिया किस प्रकार की है? ऑप्शन ए अकर्मक, ऑप्शन बी सकर्मक, ऑप्शन सी समापिका, ఆప్షన్ డి అసమాపిక అనేటువంటి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో క్రియా కర్మ కి ఆధార్ పర్ క్రియా కితనే భేద్ అవుతాయి అంటే 2 అవుతాయి, అకర్మక్ అంటే సకర్మక్. సో అందులో కూడా ఇక్కడ మనకి ఎక్కువ ఇలా వాక్యాలు ఇచ్చేసి ఇది ఎటువంటి వాక్యమో అని చెప్పేసి అడుగుతారు. సో అక్కడ మనం దాన్ని బట్టి అకర్మక్, దేంట్లో అయితే మనకి ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనకి సకర్మక అవుతుంది, దేంట్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనకి అది అకర్మక కిందకైతే వస్తుంది. సో మనకి అది ఎలా తెలుస్తుందని క్యా అనేటువంటి క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వచ్చిందనుకోండి అది సకర్మక కిందకి అవుతుంది, లేదంటే అకర్మక కిందకైతే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
రైట్ ఆన్సర్ అవుతుంది. సో, మొత్తంగా మనం 10 క్వెషన్‌లు అయితే తీసుకోవడం జరిగింది. మీకెలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీకు ఈ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.